ఎప్పుడు కూడా గ్రహాల యొక్క ఉచ్చ నీచ మధ్యమ స్థితిని భయాందోళనలకు గురి చేసే విధంగా ఉన్నప్పటికీ మన ఆచరణతోటి ఆ గ్రహ బాధలను తొలగించుకునే ఉపాయాలు అనేకంగా ఉన్నాయి. మేషరాశి వారు ఎప్పుడు కూడా సమయపాలన చేసినట్టయితే మీకు ప్రతికూలత నివారణమై అన్ని అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది. గుర్తుకుంచుకోండి, మేషరాశి వారు సైనికుల్లా పనిచేయాలి. సైనికుల్లా కార్యాలు ఉన్నట్టయితే, ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉన్నట్టయితే ఎలాంటి గ్రహ బాధలు మిమ్మల్ని బాధించవు. వృషభ రాశి వారు మొట్టమొదలు చాడీలు చెప్పడం మానేయండి. పరస్పర కలహాలను సూచించే మాటలను ఎక్కడివి అక్కడ వదిలిపెట్టండి. కుటుంబానికి ప్రాధాన్యతనివ్వండి. మంచి వాక్కుతో అందరినీ రిసీవ్ చేసుకోండి. మీకు ఎలాంటి గ్రహ బాధలున్నా ఈ ఆచరణ వలన గ్రహ బాధలు తొలగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిథున రాశి వారు మీ యొక్క కమ్యూనికేషన్ విధానాన్ని కొంత సహనంతో ఓర్పుతో ప్రజెంటేషన్ చేయండి. మీ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కాకుండా అదేవిధంగా కుటుంబానికి ప్రాధాన్యతను ఇస్తూ మీ ఆచరణను వృద్ధి చేసుకోండి. మీకు ఎలాంటి గ్రహ బాధలు ఉండవు. కర్కాటక రాశి వారు తల్లికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇల్లు శుభ్రంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇల్లు ముందు భాగం ఎప్పుడు అలంకరణగా సుశోభమాయంగా ఉంచండి. మీకు గృహంలో ఎలాంటి ఇబ్బందులు రావు. తల్లి ఆశీస్సులు నిత్యం పొందండి. సింహరాశి వారు తండ్రి యొక్క వాక్యాన్ని పరిపాటిగా ఆచరించే విధంగా స్వీకరించండి. అదేవిధంగా తండ్రి సమవయస్కులను గౌరవించండి. సమాజంలో ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేయకుండా చక్కగా ఓవర్లుక్ చేయకుండా పాటించండి. మీకు ప్రతికూలతలన్నీ దూరమవుతాయి. కన్యారాశి వారు మీరు చక్కని ఆరోగ్యాన్ని పొందండి. మీరు మేనమావలతోటి చక్కగా ఉండండి. అదేవిధంగా సమాజంలో మేనమామ వయస్కులను గౌరవించండి. రుణాలు చేయకండి. రుణం చేసిన సమయపాలన పాటించండి. ఆరోగ్య విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిలువ పదార్థాలను తినకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో పరోపకారాన్ని మీ సహాయాన్ని పొందినా పొందకున్నా, మిమ్మల్ని పొగిడినా పొగడకున్నా వారికి సహాయం చేస్తూ పొండి. మీకు శుభం జరుగుతుంది.
తులారాశి వారు పెళ్లి కాని ఆడపిల్లలు చిన్నపిల్లలకు విద్యార్థినీలకు సహాయం చేయండి, వాళ్ళని గౌరవించండి. అవసరమైతే వారి యొక్క స్కూల్ ఫీజు పేద విద్యార్థినీలకు మీరు భరించండి. అదేవిధంగా స్త్రీల సామూహిక పండుగలకు నిర్వహణ ఖర్చును భరించండి. దీనివల్ల మీ కుటుంబంలో ఉండే భార్యాభర్తల కలహాలన్నీ దూరమై అన్యోన్యంగా జీవిస్తారు. అదేవిధంగా తులారాశి వారు పేద వధువులకు పెళ్లి చేయండి. వృశ్చిక రాశి వారు చెట్లు నాటండి, చెట్లకు నీరు పోసే ప్రయత్నం చేయండి. శ్మశానాలలో పేద వారికి అక్కడ సౌలభ్యం కల్పించండి. నీటి సమస్యను తీర్చండి. భూ సంబంధమైనటువంటి హాని చేయకండి. వృశ్చిక రాశి వారందరికీ ఈ రెమెడీ వలన శుభం జరుగుతుంది. ధనుస్సు రాశి వారు పెద్దవారి ఆశీర్వచనాన్ని మరిచిపోకండి. మంచి వేదాంతుల యొక్క, సాధువుల యొక్క, సంతుల యొక్క, దేవాలయ అర్చకుల యొక్క గౌరవాన్ని కాపాడండి. వారి కోసం మీరు ఏదైనా త్యాగం చేయండి. దానివల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారు మొట్టమొదట మీరు గుర్తుంచుకోండి, శ్రమజీవులను గౌరవించండి. పరిశుభ్రాన్ని పాటించండి. ప్రతి సమయాన్ని వృధా చేయకండి. వృధాగా వచ్చినటువంటి డబ్బును, కష్టం లేని డబ్బును దాన ధర్మాలకు ఉపయోగించండి. అదేవిధంగా మకర రాశి వారు శ్రామికుల యొక్క శ్రమను దోచుకోకండి. వారికి అనునిత్యం గౌరవాన్ని కలిగించండి. ఈ విధంగా మకర రాశి వారు అనేకమైనటువంటి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. అదేవిధంగా కుంభరాశి వారు సమాజంలో ఒక ట్రస్టీగా ఏర్పాటు చేసి, ఉదాహరణకు వేసవి వచ్చింది, చల్లని నీటిని దానం చేయండి, మజ్జిగను దానం చేయండి. అదేవిధంగా సామూహిక పండుగలకు నిర్వహణ బాధ్యతలను స్వీకరించండి. అదేవిధంగా మీ ఇంటి పెద్దకు గౌరవం ఇవ్వండి. మీరే ఇంటి పెద్ద అయితే మీ పెద్దలకు, పినతండ్రులకు, తండ్రులకు మీరు గౌరవం ఇవ్వండి. పెద్దనాన్నలకు గౌరవం ఇవ్వండి, పెద్దలకు గౌరవం ఇవ్వండి. అదేవిధంగా మీనరాశి వారు దేవాలయాలలో సత్కర్మలకు మీ దానం మొదటి చేతిగా ఉండనివ్వండి. అదేవిధంగా పేదవాళ్లకు అనారోగ్యంతో బాధపడితే పేదవాళ్లను చికిత్సకు నిమిత్తమై
డబ్బులు ఇవ్వండి లేదా మందులు ఇవ్వండి, వారి యొక్క బాగోగులు చూడండి. నిత్యం ఒక్కసారి అయినా, ఎంత సమయం లేకున్నా ఒక మందిరాన్ని దర్శించండి. అదేవిధంగా దూరం ఉండే యాత్రను సంవత్సరానికి ఒకసారైనా ఆచరించండి. మీకు ప్రతికూలతలన్నీ దూరం అవుతాయి, శుభం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.